హాయ్ ఎవరివన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా జరిగిన పార్లమెంటు సమావేశాలలో మన కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ఈ సివిల్ స్కోర్ మీద, సివిల్ స్కోర్ ఆర్గనైజేషన్ చేసే ఫంక్షన్స్ మీద ఆయన ఒక అలిగేషన్ రైజ్ చేశాడనమాట. రైజ్ చేసిన అలిగేషన్ ఏంటంటే, ఈ సివిల్ స్కోర్ ఏదైతే ఉందో, ఎవరైనా లోన్లు తీసుకోవాలంటే బ్యాంకులు ఈ సివిల్ స్కోర్ బేస్ చేసుకొని లోన్స్ ఇస్తాయి అందరికీ. ఫ్రమ్ ద కామన్ మ్యాన్ నుంచి ఫైనాన్షియల్ మినిస్టర్ వరకు బ్యాంకులు లోన్లు ఇచ్చేటప్పుడు ఈ సివిల్ స్కోర్ మాత్రమే పరిగణలోకి తీసుకొని లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సివిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంత ఇంపార్టెంట్ అయిన సివిల్ స్కోర్ని ఇష్యూ చేసేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనమాట. అది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి, ఈ సివిల్ స్కోర్ ఏదైతే ఇష్యూ చేస్తుందో దాని మీద ట్రాన్స్పరెన్సీ లేదు, తర్వాత గోప్యత కూడా లేదనమాట. సో ఈ సివిల్ స్కోర్ రైజ్ అవుతుందా తగ్గుతుందా అని చెప్పేసి కన్జ్యూమరు మానిటర్ చేసుకునే ఛాన్స్ ఉండదు. ఈ సివిల్ స్కోరు చాలాసార్లు టైమ్లీ రీపేమెంట్ చేసినా కూడా పెరిగే ప్రసక్తి ఉండదన్నమాట. సో దీనివల్ల చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు యాక్చువల్గా సివిల్ స్కోర్ పెంచుకోవాలంటే ఏం చేయాలనేది అందరికీ ఉన్న కన్ఫ్యూజను. కొన్ని వేస్ ఉన్న కూడా కొన్నిసార్లు అవి ఫాలో అయిన కూడా సివిల్ స్కోరు చాలాసార్లు పెరగదన్నమాట. సో దానివల్ల సివిల్ స్కోర్ రిపోర్ట్ చేసే విధానంలో ఈ ఆర్గనైజేషన్స్ ఫంక్షన్స్లలో ట్రాన్స్పరెన్సీ లేదనేది ఆయన అలిగేషన్. చివరికి ఎలాగైందంటే, ఒకరిని పనిష్ చేయడానికి చిత్రగుప్తుడు మొత్తము లెక్కలు తీసుకొని రాసి అది యమధర్మరాజుకి ఇచ్చినట్టుగా అయిపోతుంది. ఆ యమధర్మరాజు ఈ లెక్కల చిట్టా తీసుకొని అందరినీ పనిష్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా ఈ సివిల్ స్కోర్ ఉపయోగపడుతున్నట్టుగా ఆయన అలిగేషన్ అనమాట. నా వీడియో పర్పస్ ఏంటంటే, ఈ వీడియో ఇమ్మీడియట్గా పార్లమెంట్ వరకు రీచ్ అవ్వాలని కాదు. నా వీడియో ఇంటెన్షన్ కామన్ మ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి దీని గురించి అన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మామూలుగానే ఆయన కార్తి చిదంబరం అన్నట్టుగా చాలాసార్లు కొన్నిసార్లు రీపేమెంట్ ప్రాంప్ట్గా కూడా సివిల్ స్కోర్ పెరగదనమాట. అది అంటే అవుట్ ఆఫ్ మన కంట్రోల్లో ఉన్నట్టుగా ఉంటుంది చాలాసార్లు సివిల్ స్కోరు. సో లేదంటే ఇమ్మీడియట్గా క్విక్గా సివిల్ స్కోర్ పెంచుకునే ఆప్షన్ కూడా ఉండదు, అది గ్రాడ్యువల్గా పెరుగుతుంది అది. సో నేను కూడా ఈ సివిల్ స్కోర్ ఆర్గనైజేషన్ గురించి కొంచెం స్టడీ చేశాను. దీని పేరు వచ్చేసి ట్రాన్స్ యూనియన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ పేరు అది మన ఇండియన్ ఆర్గనైజేషన్ కూడా కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్. అది అమెరికాలోని షికాగోలో ఉంటుంది దాని హెడ్ క్వార్టర్ అనమాట. సో కంప్లీట్గా మన గవర్నమెంట్ ఏజెన్సీ కాకుండా ప్రైవేట్ ఏజెన్సీ చేత ఈ సివిల్ స్కోర్ రిపోర్ట్ చేయబడుతుంది బ్యాంకులకి. చాలామంది ఏమన్నా సివిల్ స్కోర్తో అవసరం ఏముందిలే, మనకు డబ్బులతో ఏం పని ఉందిలే అని అనుకోవచ్చేమో. బట్ డబ్బులతో పని చాలా సీరియస్గా ఉంటుంది. అది పీకల దాకా అవసరం వచ్చినప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేదంటే ఫ్యామిలీస్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఎవరు మనకు రెస్పాండ్ అవ్వరు. మనల్ని ఆదుకునేది ఒకటి, అది బ్యాంక్ అనమాట. సో ఆ బ్యాంక్ కావాల్సింది ఈ సివిల్ స్కోరు. సివిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలని చెప్పేసి చాలా వీడియోలు ఉండొచ్చు. బట్ నా దగ్గర సివిల్ స్కోర్ పెంచుకోవడానికి 3 చిట్కాలు ఉన్నాయి. అదేంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, ఇప్పుడు మనకి మామూలుగా ఏదైనా లోన్ ఉందనుకోండి, ఒక 20,000 ఈఎంఐ పే అవుతుంది అనుకోండి, అది ఆటోమేటిక్గా డేట్ రాగానే బ్యాంక్ వాళ్ళకి డిడక్ట్ అయిపోతుంది, కట్ చేసుకుంటారు, మనం ఏం చేయలేము దాన్ని. కాకపోతే క్రెడిట్ కార్డు వాడుతుంటే మ్యాక్సిమం 30%కి మించి ఎక్కువ క్రెడిట్ కార్డు యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. కానీ నేను 90% క్రెడిట్ కార్డు యూజ్ చేస్తాను. బట్ మ్యాక్సిమం చెప్తున్నాను, 30-40% వరకు క్రెడిట్ కార్డు యూజ్ చేయండి. మీరు ఏదైతే ఒక 20,000 రూపాయలు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందనుకోండి క్రెడిట్ కార్డుది, 5వ తేదీ పే చేయాలనుకోండి ప్రతి మంత్. సో 5వ తేదీలపై 20,000 కట్టే బదులు 25వ తేదీ ఒక 5,000, తర్వాత ఒక 5 రోజుల తర్వాత ఒక 5,000 పార్ట్లీగా పేమెంట్ చేసేస్తే అయినా మీది రీపేమెంట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎక్కువ ఉండడం వల్ల సివిల్ స్కోరు అఫెక్ట్ అవ్వకుండా ఛాన్స్ ఉంటుంది అనమాట. కనీసం పెరగకపోయింది, తగ్గిపోయే ఛాన్స్ ఉండదు అనమాట నెంబర్ ఆఫ్ రీపేమెంట్స్ వల్ల. అది ఒకటి. రెండోది ఏంటంటే, మీకు లోన్లతో అవసరం లేదు, డబ్బుతో అవసరం లేదు అనుకున్నా కూడా మీరు ప్రతి సంవత్సరము ఏదో రకంగా చిన్న లోన్ అయితే తీసుకోండి. ఈవెన్ కన్జ్యూమర్ లోన్ అయినా పర్లేదు. ఫ్రిడ్జ్ కొండమో, సెల్ ఫోన్ కొండమో, టీవీ కొండమో, ఏదో రకంగా అనమాట. మినిమం లెస్ అమౌంట్ 30,000 ఉండే అమౌంట్కి మీరు లోన్ తీసుకున్నా కూడా మీ రీపేమెంట్లను కన్సిడర్ చేసుకొని ఆ ఈఎంఐలు, నెంబర్ ఆఫ్ ఈఎంఐలు ఫ్రీక్వెంట్గా ఉన్నందువల్ల మీకు సిబిల్ స్కోరు కంటిన్యూస్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఏమీ లోన్లు తీసుకోకుండా అలాగా న్యూట్రల్గా ఉన్నా కూడా చాలాసార్లు సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది, పెరగదనమాట. అది స్టేబుల్ కూడా ఉండదు, మేబీ తగ్గిపోవచ్చు అనమాట. దాని బదులు కనీసం ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ ఇయర్ చూపించడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అయినా ఈ సిబిల్ స్కోర్ మీద ఒక కన్నేసి ఉంచండి. మీ సిబిల్ స్కోర్ని ఎఫెక్ట్ చేయకుండా, కనీసం పెంచకపోయినా పర్లేదు, తగ్గించుకోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ సిబిల్ స్కోర్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.